హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఎంసెట్ 2024 రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయనే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిజల్ట్స్ రావాలి అంటే ఫస్ట్ వచ్చేసి డిక్లరేషన్ ఫామ్ అయితే కంప్లీట్ కావాలి. డిక్లరేషన్ ఫామ్ ఎవరు ఫిల్ చేయాలి అంటే ఏపీలో ఇంటర్ చదివిన స్టూడెంట్స్ కాకుండా వేరే స్టూడెంట్స్ అందరూ డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అంటే మీ యొక్క ఇంటర్ మార్క్స్ డీటెయిల్స్ అయితే అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇంటర్ మార్క్స్ ప్రొవైడ్ చేస్తేనే మీకు 25% యొక్క వెయిటేజ్ యాడ్ అయ్యి మీకైతే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపు అయిపోతుంది. మనకు డిక్లరేషన్ కంప్లీట్ అయిపోయిన 2-3 డేస్లోనే మనకు రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో రిజల్ట్స్ ఎప్పుడంటే రిజల్ట్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసేందుకు రాష్ట్ర ఉన్నత మండలి కసరత్తు చేస్తుంది. వచ్చే వారం అంటే జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కానున్నాయని సమాచారం. సో మనకు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసి జూన్ ఫస్ట్ వీక్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ మార్క్స్కి 25% వెయిటేజ్ ఉంది కనుక ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులు కాకుండా రిమైనింగ్ వాళ్ళందరూ అంటే సిబిఎస్ఈ వాళ్ళు కానీ తెలంగాణలో ఇంటర్ చేసిన స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ వచ్చేసి డిక్లరేషన్ ఫామ్ కంప్లీట్ చేస్తేనే మీకు వచ్చేసి ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2-3 డేస్ చూసి మీరు కనుక డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయకపోతే ఫిల్ చేసిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్. సో రిజల్ట్స్ వచ్చేసి జూన్ ఫస్ట్ వీక్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.